అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పడ్డరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సీఎంగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మరో అద్భుతమే చేసింది ఈ నెల. అరే అసలు మామూలుగా గత ప్రభుత్వం మీద ఎక్కడన్నా మైక్ దొరికితే అప్పుల తెలంగాణ, అప్పుల రాష్ట్రం, అప్పులు చేసిపోయింది కేసీఆర్, విపరీతంగా దానికి మేము వచ్చిన అప్పులకు వడ్డీలు కడతా ఉన్నాం, ఆ తర్వాత మేము దాన్ని తీరుస్తూ ఉన్నాం, లేకపోతే మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిందని చెప్పేసి మైకుల మీద దంచే రేవంత్ రెడ్డి ఈ నెల ఒక అద్భుతమైన రికార్డును అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. రైట్, ఆయన ఏం చేసినా కూడా చాలా పెద్దగా ఉంటుందని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిందే. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, దొంగే దొంగ, గురువింద గింజ తన కింద ఉన్న నలుపు తెలవదు, నేనేం చెప్తే గది ప్రజలు నమ్ముతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ప్రజలు దానికి ఆహా ఓహో అని చెప్పేసి వాళ్ళు నన్ను అధికారంలో కూసబెట్టిర్రు, అధికారంలో కూసబెట్టినా కూడా గయ్యే దొంగ మాటలు మాట్లాడతా, గయ్యే ప్రజల్ని ప్రాపగండకు సంబంధించిన దాని మీద వేరే ఏమంటారు దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తా, మళ్ళీ గదే కేసీఆర్ని అప్పులో చేసిపోయిందని చెప్తా అని చెప్పేసి అదే భ్రమలో బతుకుతా ఉన్నాడు, అదే భ్రమల్లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు, అదే దాంట్లో కూడా ఆయన వ్యవస్థ నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఈ రికార్డు మాత్రం ఇంతవరకు తెలంగాణ వచ్చి దగ్గర 2024 నుంచి మొదలు పెట్టుకుంటే 2014 నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా అప్పుడున్నటువంటి ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా ఇన్ని దాంట్లో రేవంత్ రెడ్డి అనే ఆయన దగ్గర ఇప్పుడు 31వ నెల తెలంగాణ రాష్ట్రానికి సీఎంఐ. అంటే అక్కడ ముందు కేసీఆర్ ఉన్నాడు. సరే, కాగు లెక్కలు వేరే, ఆ కాగు లెక్కలు చెప్పిన విషయాన్ని ప్రకారం 4 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిండని చెప్పేసి డైరెక్ట్గా అది పార్లమెంట్లోనే తెలిసిన విషయం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 4 లక్షల కోట్లు అప్పు చేసిన మాట డైరెక్ట్ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. కానీ ఈ జూలై నెలల ఎంత తెలుసా, రికార్డు స్థాయిలో మొత్తం తెలంగాణ చరిత్రలో స్వరాష్ట్రంగా మారిన తర్వాత, లేదా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి ఇంత ఒక్క నెలల్లోనే 13,500 కోట్లు అప్పు చేసిన చరిత్ర అసలు ఎక్కడ దాఖలాలు కూడా లేవు. ఏ ముఖ్యమంత్రి చేయలే, మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంత భారీ మొత్తంలో ఒకటే ఒక నెల, ఈ జూలై నెలలో, అంటే ఇంకా 3 రోజులు ఉంది, ఆ 3 రోజుల కంటే ముందే ఆయన చేసిన అప్పు ఎంతంటే 13,500 కోట్లు. ఏం చేసినట్టు, ఎక్కడ చేసినట్టు, ఈ అప్పులని తీసుకొచ్చి ఏం చేస్తున్నట్టు, జనాలకి దీనివల్ల కొనగోరిన ప్రయోజనం ఏంటి? రైట్, దీని మీద మనం మాట్లాడాలి. ఏమనంటే గత ప్రభుత్వం చేసిన మేము అప్పులకు వడ్డీలు కడుతున్నాం, అది కడుతున్నాం, ఇది కడుతున్నాం అని అంటారు. రైట్, నిజంగానే వడ్డీలే కడతాం అనుకో, ఒక 4 లక్షల కోట్లకు ఇప్పుడు కాగు లెక్కల ప్రకారం ఈ ప్రభుత్వం 20,000 కోట్లు కడుతుందో అనుకుందాం నెలకు. రైట్, అనుకుందాం, సంవత్సరానికి అనుకున్న 20,000 కోట్లు కడుతున్నాం అనుకుందాం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల పేరు మీద 3 2 6, ఆ తర్వాత ఒక 60,000 కోట్లు వడ్డీలు కట్టింది అనుకుందాం. మరి కతిమ్మ 3,40,000 కోట్లు ఏమైనట్టు? ఒక ఇల్లు కట్టిందా, ఒక ఇటుకేసిందా, ఓ ప్రాజెక్టు కట్టిందా, లేకపోతే ఓ సమీకృత కలెక్టరేట్లు కట్టిండా, ఓ ఎస్పీ భవనాలు కట్టిండా, లేకపోతే ఒక సెక్రటేరియట్ కట్టిండా, లేకపోతే ఇంకేమన్నా ప్రజలకు కొనగోరే డబుల్ బెడ్రూమ్ ప్రయోజనాలు అందించిందా? ఇంత చేస్తున్నా కూడా ఈ నెలల ఇంత రికార్డు బ్రేకింగ్లా 13,500 కోట్లు తీసుకొని వచ్చి ఈయన తెలంగాణ ప్రయోజనాలకు ఒనగూర్చినటువంటి ప్రయోజనం ఏంటి, తెలంగాణకు ఒనగూర్చినటువంటి ప్రయోజనం ఏంటి చెప్పాలి. ఇంత ప్రాపగండ ఏమనంటే గత ప్రభుత్వము అప్పులు 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 అని మొత్తుకునే రేవంత్ రెడ్డి మరి ఈ నెల తీసుకొచ్చినటువంటి 13,500 కోట్ల రూపాయలు ఏం చేసిండు, ఎక్కడ పోయినాయి, ప్రజలకేమన్నా దీని మీద న్యాయం చేసిండా, సంక్షేమాల కోసం ఏమన్నా ఉపయోగించిండా, రాష్ట్ర రైతాంగం కోసం యూరియా ఏమన్నా దిగుమతి చేసిండా, లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఎల్నినో కరువు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏమైనా కరువు భత్యం ఇచ్చిండా, లేకపోతే ఏమన్నా కొత్త ప్రాజెక్టు ఏమన్నా ఉందనుకో, సపోజ్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఏదో ఆ తుమ్మిడి హట్టానో అక్కడి నుంచి ఏమన్నా మహారాష్ట్ర నుంచి అనుమతులు తెచ్చామని చెప్పేసి ఒక ప్రాపగండ చేస్తూ ఉన్నారు కదా. నిజంగా ఆ తుమ్మిడి హట్టు ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద ఏమైనా ఫౌండేషన్ స్టోన్ వేసిందా, లేకపోతే హైదరాబాద్లో
ఏదన్నా ఒక పెద్ద నాలెడ్జ్ హబ్బో లేకపోతే ఎడ్యుకేషనల్ హబ్బో ఏమైనా స్టార్ట్ చేసిందా, లేకపోతే ఈయన మేనిఫెస్టోలో చెప్పినట్టు కేజీ టు పీజీకి సంబంధించిన మోడర్న్ స్కూల్కు ఒకటే సముదాయం అని చెప్పేసి అట్లాంటి స్కూళ్ళు ఏమన్నా ఓపెన్ చేసిందా, లేకపోతే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగినటువంటి మిషన్ కాకతీయలో గొలుసుకట్టు చెరువులకు సంబంధించిన దాంట్లో పునరుద్ధరణ పనులకు ఏమన్నా శంకుస్థాపనలు కానీ లేకపోతే దాన్ని ఏమన్నా పనులు చేసిందా, లేకపోతే పింఛన్లు పెంచిందా, లేకపోతే మహిళలకు ఈయన చెప్పినట్టు 2500 రూపాయలు భృతి ఇచ్చిందా, లేకపోతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఏమైనా చేసిందా? ఏం చేసినట్టు? 13,500 రూపాయలు ఈ నెల జూలైలో రికార్డు స్థాయిలో అప్పులు తీసుకొని వచ్చి ఏం చేసినట్టు? ఏం జరిగింది? గతంలో జరిగినటువంటి ఆ అప్పులు తీసుకురావడంలో సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు, ప్రతి ఊరికి సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు, రైతు వేదికలు, ఇన్ని తర్వాత సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూమ్, పోలీసులకు వాహనాలు, సరికొత్త పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఇవన్నీ జరిగినాయి. ఈయన ఇప్పుడు అంటే వడ్డీలన్న సంగతి సరే పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత 3,40,00,000 కోట్ల గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ నెలలో ఆయన తీసుకొచ్చినటువంటి 13,500 కోట్ల రూపాయల లెక్కలు వాళ్ళు చెప్పాలి. ఏమన్నా పింఛనర్లకు సంబంధించిన దాని మీద అలా 10,000 కోట్లు ఇప్పటికి ఇచ్చేది ఉంది. ఆ మధ్యలో 2,000 కోట్లు చేసిన వాళ్ళకి ఏమైనా రిలీజ్ చేసిందా? పోనీ మొన్నదాకా రైతు బంధుకు సంబంధించిన ఒక్కొక్క రైతుకు దగ్గర 24,000 రూపాయలు బ్యాక్ ఉన్నాడు అంటే ఒక ఎకరానికి సంబంధించిన దాని మీద అవి ఏమన్నా క్లియర్ చేసిందా? పోనీ ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ మీద కాలేజీ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు పాపం ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తున్నారు, అవి ఏమన్నా రిలీజ్ చేసిందా? పోనీ కాంట్రాక్టర్లకు ఏమన్నా చిన్నగా కాంట్రాక్టర్లు ఇప్పటికే సెక్రటేరియట్ ముట్టడించారు, వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే వాళ్ళకి ఏమన్నా నిధులు రిలీజ్ చేసిందా? పోనీ సర్పంచులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచులు మొన్నదాకా సర్పంచులు చేసినటువంటి పనులకు సంబంధించిన నిధుల కోసం వాళ్ళు కూడా కొట్లాడుతారు, అవి ఏమైనా రిలీజ్ చేసిందా? చెప్పాలి. 13,500 కోట్లకి రికార్డు స్థాయిలో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఒకే నెలలో చేయాలని తప్పు తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేసిండగా దాని మీద ప్రస్తుతం అయితే చర్చ నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు, నిజంగా ఇంత అన్యాయమా, ఇంత నిర్లక్ష్యమా, ఇంత అప్పులు తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అనే దాని మీద ఇటు సభ్య సమాజం, తెలంగాణ వాదులు, ప్రజలు అడుగుతున్నటువంటి మాట. ఎందుకు ఇంత అప్పు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నట్టు? నిజంగా మాకు తెలుసు, మేము 60 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించడం, ఏ విధంగా సంపద వింతాలనో తెలుసు అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ నాయకులే చెప్పారు కదా మేనిఫెస్టో అయినప్పుడు. మరి నిజంగా ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాని మీద అంశాలకు సంబంధించి ఈ 13,500 కోట్లు ఏమన్నా ఖర్చు చేస్తుర్రా? ఇది స్వప్రయోజనాల కోసం పోయినాయా, లేకపోతే వాళ్ళ కమిషన్ల రూపంలోకి వెళ్ళిపోయినాయా, ప్రజల అకౌంట్లో ఏమైనా పడ్డాయా అనే అంశానికి సంబంధించిన దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆర్థిక శాఖ మీద ఉంటుంది. దీనికి ఎవరైతే ముందరబడి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి 13,500 కోట్ల అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఏమని అడిగి చెప్పిర్రు, మరి ఏ విధంగా ఈ అప్పు వచ్చింది, వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ పైసలు ఖర్చు అయినాయి అనే అంశానికి సంబంధించిన ఒక జవాబుదారితనం ప్రభుత్వం దగ్గర ఉంటుందా? ప్రభుత్వం దీని లెక్కలు చెప్తుందా బయటికి? పోనీ ఏమైనా కొత్తగా ప్రాజెక్టులు ఏమైనా ఓపెన్ చేసుకోవడానికి వీళ్ళు ఏమైనా ప్రణాళికలు రూపొందిస్తున్నారా? పోనీ మూసీ ప్రక్షాళన అని చెప్పారు కదా, ఆ మూసీ ప్రక్షాళనకు ఏమన్నా ఈ నిధులు ఏమన్నా వినియోగించిర్రా? ఒక్క నెలలో 13,500 కోట్ల రూపాయలు అప్పు చేయడం అంటే ఎంత సిగ్గుమారిన చర్య, ఎంత అన్యాయం ఇది! ఏం చేస్తున్నట్టు? ఎవరి ప్రయోజనాల కోసం ఈ సొమ్ము అంతా వెళ్ళిపోతున్నట్టు? మొన్నటిదాకా తెలంగాణ సొమ్ము ఎక్కడో బీహార్ ఎలక్షన్లో తిరిగే, కేరళ ఎలక్షన్లో తిరిగే, అక్కడ తిరిగే, ఇక్కడ తిరిగే, మొన్నటిదాకా ఢిల్లీలో పోయిన తర్వాత ఏఐసీసీకి తిరిగే, రాహుల్ గాంధీ కుటుంబానికి తిరిగే. మరి అక్కడ ఏమైనా పంపిస్తుర్రా? పోనీ ఈ అప్పు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నట్టు? మీరే అంటున్నారు సరే వడ్డీలు కడుతున్నారు, వడ్డీలకు సంబంధించిన దాని మీద 3 సంవత్సరాలకు నువ్వు అన్నట్లు లెక్క ప్రకారం కాగు నివేదిక లెక్కల ప్రకారం 60,000 కోట్ల వడ్డీలే కట్టినాం అనుకుందాం. మరి 4 లక్షల కోట్లకు సంబంధించిన దాంట్లో ఒకవైపు ఎక్కడ పోయినాయి,
అదొక 3,40,000 కోట్లు ఇంతవరకు లెక్కలు వేస్తలేదు. ఎందుకంటే ఈయన వేసింది ఇంతవరకు ఇటుక మన్ను తీసింది లేదు, సరే తట్టెడు మన్ను తీసింది లేదు, ఒక్క ఇటుక వేసింది లేదు. కానీ 3,60,000 కోట్ల రూపాయలు మాత్రం ఎక్కడ ఎవరి పాలైనాయి, ఎవరి దగ్గర పోయినాయి, ఎంత అవినీతి జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎంతటి అధ్వాన స్థితికి రేవంత్ రెడ్డి పరిపాలనలో దిగజారుతూ ఉందన్న దానికి ఇదొక ఉదాహరణ. రైట్, మొత్తం ఆయన పరిపాలనే ఒక రికార్డు, ఆయన తిట్ల విషయంలో రికార్డు, ఆయనని ఏమంటారు దాన్ని, ఆయన ఏం చేసిన ఒక రికార్డు. ఆ రికార్డు బద్దలు కొట్టడం పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంని తాకట్టు పెట్టి ఒకటే నెలలోనే, ఈ నెలలోనే జూలైలోనే దగ్గర 13,500 కోట్ల అప్పు తీసుకొని వచ్చి మరి ఎవరి పాలు చేసిండు, నిజంగా ఎవరి పాలైంది, ఎక్కడి ప్రజాపాలన, ఈ ప్రజాపాలనలో ప్రజల లేని పాలనలో, ప్రజలు కూడా కనీసం కానరాని పాలనలో ఈ 13,500 కోట్లు ఎక్కడ పోయినాయి? అంతా ఇక అధిష్టానానికి, ఆ రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గానికి, ఆయనని ఆహా ఓహో అని భుజాలు మోర్చే ఆయన కార్యకర్తలకి, ఆ తర్వాత కాంగ్రెస్ కోటేసి ఈరోజు గద్దె నిలబెట్టిన ప్రజలకే తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయం. 13,500 కోట్లు ఒక్క నెలలో అప్పులు చేసిరంటే రేపు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ఏం కాబోతుంది, ఎంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజారుతుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.